పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం సింహరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఊహించని మార్పులకు సిద్ధంగా ఉన్నారా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావం సింహరాశి వారిపై కొద్దిగా ఎక్కువగానే చూపిస్తుంది. అంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక కారణం చేత బుధాదిత్య యోగంతో రాజయోగం కలుగుతుందా, లేదా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి అత్యంత కీలకమైనటువంటి మార్పులను సూచిస్తుంది. మీ జన్మరాశిలోనే కేతువు యొక్క సంచారం సంచరిస్తూ ఉన్నాడు. కేతువు సంచరిస్తున్నటువంటి కారణం చేత అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎక్కడో ఏదో తెలియని వైరాగ్య భావన పెరుగుతుంది. ఏమిటి ఇంత పని చేస్తున్నావు, ఇంత వర్క్ చేస్తున్నావు, అయినా సరే సుఖము శాంతి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్య భావన కలుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలలో విపరీతమైనటువంటి అయోమయం గందరగోళం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి 9వ స్థానంలో బుధుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది సింహరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి శుభ పరిణామంగా ఉండబోతుంది. ఈ బుధాదిత్య యోగం యొక్క కారణం చేత మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తులో గొప్ప విజయాలను మీకు అందిస్తూ ఉంటాయి. అలానే మీ రాశికి 11వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కూడా సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి విధంగా తీరే విధంగా ఉండబోతూ ఉంది. కొన్ని ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా ఇక్కడ సింహరాశి వారికి ఖచ్చితంగా చూపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే మీ రాశికి అష్టమ స్థానమైనటువంటి మీనరాశిలో కుజ శని గ్రహాల యొక్క కలయిక పట్ల మీ సింహరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏమిటంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి ఈ గ్రహాల యొక్క కూటమి అనేటటువంటిది ఆరోగ్యపరమైన సమస్యలను విపరీతంగా కలిగిస్తుంది. ఊహించనటువంటి అవమానాలు కూడా కలుగుతున్నాయా అనేటటువంటి భావన కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు సింహరాశిలో జన్మించినటువంటి వారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. విపరీతమైనటువంటి స్పీడ్ డ్రైవింగ్ అనేటటువంటిది రాశి వారికి పనికిరాదు. అలానే ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఊహించినటువంటి విధంగా ఆర్థిక నష్టాలు అనేటటువంటివి రాశి వారిని సూచిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితి ఏమాత్రము ఫేవరబుల్ కాదు అని చెప్పాలి. దశమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా మేలు చేస్తుంది. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభించడం కొంచెం ఆలస్యంగా మారుతూ ఉంటుంది. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే సప్తమ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత అష్టమంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కూడా స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చూడటానికంటే ముందు సింహరాశి వారికి ఏంటంటే ఎవరైనా సరే సింహరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైన ఉద్యోగ సమస్యలతో, వ్యాపార సమస్యలతో, అనారోగ్య సమస్యలతో కనుక, కుటుంబ సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషము ఎక్కడ ఉందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే
మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత సింహరాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చాలా గొప్ప లాభాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. తోబుట్టువుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటారు. అసలు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయంగా ఉండబోతుంటుంది. ఇక్కడ మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, సింహరాశి వారికి ఏమనిపిస్తుంటుందంటే, నేను ఏదైనా చేయగలను అనేటటువంటి శక్తి మీలో కనిపిస్తుంది. గతంలో ఏవైతే భయాలు ఉన్నాయో ఆ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది అని చెప్పాలి. మరి మూడవ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గృహ వాతావరణం చాలా చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఎక్కడో ఏదో చిన్న తెలియనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. కానీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అయితే మనస్సులో పైకి చెప్పలేకపోయినప్పటికీ ఏదో తెలియనటువంటి ఆందోళన కనిపించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఈ రోజుల్లో చాలా కాలం తర్వాత ఇంటి దగ్గర ప్రశాంతంగా గడుపుతున్నాను అని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందకరమైనటువంటి దృశ్యాన్ని మీరు ఇక్కడ పొందుతూ ఉంటారు. సంతానపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మేధోపరమైనటువంటి పనులు అంటే మనస్సుతోటి, మేధస్సుతోటి, తెలివితేటలతో చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పాలి. విందు వినోదాది కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ మీకు అనిపించేది ఏమిటంటే, నా కష్టాన్ని తగినటువంటి ఫలితాలు నేను పొందుతున్నాను అని మీరు సంతోషిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. 7వ తేదీ రాత్రి 1:30 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:17 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు శత్రు భయం పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా శత్రువులపై విజయం సాధిస్తూ ఉంటారు. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. వృత్తిపరంగా కనుక తీసుకుంటే విపరీతమైన ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా బాడీ పెయిన్స్ అనేటటువంటి రాశి వారిని ఎక్కువగా పీడించే అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, నన్ను విమర్శించేటటువంటి వారికి నా పనితోనే నేను సమాధానం చెప్తాను అనేటటువంటి విధంగా పట్టుదలతో, క్రమశిక్షణతో చేయదలుచుకున్న పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ ఉండేటటువంటి చర్చలు ఏవైతే జరుగుతూ ఉంటాయో అవి చక్కగా సఫలమవుతూ ఉంటాయి. రాహు యొక్క ప్రభావం కారణంగా చిన్నపాటి అపార్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ అపార్థాలకు తావివ్వకండి. సామాజికంగా కొద్దిగా ఒత్తిడి అనిపించవచ్చు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వల్ల గొడవలు రాకుండా చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు గణపతి ఆరాధన చేయటం చాలా మంచిది. గణేశుడికి, విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజశని గ్రహాల యొక్క ప్రభావం తగ్గడానికి చక్కగా మీరు శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.